హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉండి ఉదయకాలంలో ఏం చెప్పానో ఎవరైనా ఒకరు నాకు గుర్తు చేస్తారా? జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసిన ఏశావు. దేవుని స్తోత్రం కలుగునగా. ఈ రాత్రి కాలం వేళల్లో నా ప్రియమైన బిడ్డలారా, జ్యేష్ఠత్వము అనగా ఏమిటి అన్నది కొన్ని చెప్పి దాంట్లో దేవుడు ఎవరిని జ్యేష్ఠులు అన్నాడు అనే విషయాలు కూడా చెప్తాను. వాస్తవానికి నైట్ నేను భ్రష్టత్వం అనే అంశమే చెప్తాం అనుకున్నా, అది రేపు చెప్తా. దాని స్తోత్రం కలుగును గాక. జ్యేష్ఠత్వము అనే కొన్ని విషయాలు నేను మొత్తం 4 అంశాలు సిద్ధపడ్డాను. నా ప్రియమైన బిడ్డలారా, ఇవి చాలా చాలా లోతైన విషయాలు. మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ ప్రయత్నించండి. అర్థం కానిది ఏది ఉండదు, ప్రయత్నిస్తే అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. జ్యేష్ఠత్వము అనే ఒక అంశములో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాము, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘము. తీసి చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22-23లో రాయబడింది. ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల చాలు. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చాము అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. మన స్తోత్రం కలుగునుగాక. చూడండి, పరలోకము అనేది ఒకటి ఉంది. పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తండి. పరలోకం ఉందని నమ్ముతారా? పరలోక రాజ్యములో జ్యేష్ఠుల సంఘము అనే ఒక సంఘం పేరు రాయబడినట్టు బైబిల్ వాక్యంలో రాయబడింది. మీరు బైబిల్ చదవగలిగితే అక్కడ గమనించండి. 23లో జ్యేష్ఠుల అంటే పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. దాని స్తోత్రం కలుగునుగాక. ఏ సంఘం పేరు రాశాడంట? ఏ సంఘం పేరు? జ్యేష్ఠుల సంఘం పేరు రాశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో 3 గ్రంథాలు ఉన్నాయి. ప్రధాన గ్రంథాలు, చాలా గ్రంథాలు ఉన్నాయి. ప్రధాన గ్రంథాలు, ఒక గ్రంథము జీవ గ్రంథం, 2వ గ్రంథము గొర్రెపిల్ల జీవ గ్రంథం, 3వ గ్రంథం పేరు జ్ఞాపకార్థ గ్రంథం. జీవ గ్రంథములో నీతిమంతులందరి పేర్లు రాయబడి ఉంటాయి. అలాగే గొర్రెపిల్ల జీవ గ్రంథములో సంఘము యొక్క పేర్లు రాయబడతాయి. జ్ఞాపకార్థ గ్రంథములో ఈ భూమి మీద తప్పులు చేసిన వారి పేర్లు, ఒప్పులు చేసిన వారి పేర్లు, వారు చేసిన క్రియలు, చేసిన పనులు ఆ గ్రంథంలో రాయబడతాయి. ఇప్పుడు 24 గంటల సమయం దేవుడు ఇచ్చాడు. 24 గంటల్లో ఎన్ని గంటల్లో మంచి పని చేశాం, ఎన్ని నిమిషాల్లో మంచి పని చేశాం, ఎన్ని సెకండ్లో మంచి పని చేశాం, అలాగే ఎన్ని గంటల్లో లేక నిమిషాల్లో సెకండ్లో చెడ్డ పని చేశాం. అవి ఈ జ్ఞాపకార్థ గ్రంథములో దేవదూతలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇప్పుడు నా ప్రక్కన ఒక దేవదూత ఉంటుంది, పక్కనే ఉంటుంది, మీకు కనపడదు. మీ పక్కన కూడా ఒక దేవదూత ఉంటుంది, కానీ మీకు కనపడదు. మీరు చేస్తున్న ప్రతి పనిని గ్రంథంలో రాసేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు? మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? మంచిగా మాట్లాడుతున్నావా, చెడుగా మాట్లాడుతున్నావా? మంచిగా ఆలోచిస్తున్నావా, చెడుగా ఆలోచిస్తున్నావా? రేపు ఈ గ్రంథాలన్నీ పరలోక రాజ్యంలో విప్పబడతాయంట. విప్పబడినప్పుడు అయ్యా నేను ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని మనం తప్పించుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఆ గ్రంథాల్లో రాయబడినది రోత మాత్రమే కాదు, వీడియో రికార్డ్ అయిపోద్ది అంటదా. ఎక్కడెక్కడ ఏ తప్పులు చేసావో రహస్యంగా మొత్తం ఒక పెద్ద సినిమా వేసి చూపించినట్టు చూపించేస్తాడు అక్కడ. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని చాలా జాగ్రత్త కలిగి మనం భూమి మీద ఉండాలి. అయితే పరలోక రాజ్యములో జ్యేష్ఠుల సంఘము పేరు రాయబడింది అని రాయబడింది కదా. ఇంతకీ జ్యేష్ఠులు అనగా ఎవరు? జ్యేష్ఠులు అనగా నా ప్రియమైన బిడ్డలారా, గత కాలంలో నేను ఒక ప్రసంగం చెప్పాను. ఇది
కానీ ఇది ఇంకొక టైపు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదో క్రొత్త కోణం అన్నమాట. జ్యేష్ఠుడు అనగా ఎవరంటే మొట్టమొదటిగా పుట్టిన వాడిని ఏమంటారు చెప్పండి? జ్యేష్ఠ కుమారుడు అంటారు. జ్యేష్ఠ కుమారుడు. తల్లిదండ్రులకు ముందు పుట్టే కుమారుణ్ణి జ్యేష్ఠుడు అనే మాట పలుకుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్యేష్ఠ కుమారుడు అని పాత నిబంధన కాలంలో కొంతమందికి ఆ కృపనిచ్చాడు. అంటే తల్లిదండ్రులకు వాళ్ళు ముందు పుట్టారు కాబట్టి. కానీ దేవుడు కొంతమంది తల్లిదండ్రులకు ముందు పుట్టిన వాళ్ళని జ్యేష్ఠ కుమారులుగా ఎంచలా దేవుడు. వారిలో మొట్టమొదట వచ్చే వ్యక్తి పేరే ఏశావు. ఏశావును దేవుడు జ్యేష్ఠుడిగా ఎంచలేదు. ఎందుకని ఎంచలేదంటే అతడు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు అనేది మనుషుల ద్వారా కలిగింది కాదు, అది సాక్షాత్తు దేవుడిచ్చినది. ద్వితీయోపదేశ కాండంలో ఏమని రాయబడిందంటే, ఒక అతనికి 2 భార్యలు ఉంటే ముందు భార్య చెడ్డదైతే రెండో భార్యను చేసుకుంటారు. పాత నిబంధన కాలంలో బహుభార్యత్వానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, చూసి చూడనట్టుగా. అయితే ఇప్పుడు పాత నిబంధన కాలంలో బహుభార్యత్వం, అనేక మంది భార్యలను చేసుకునే ఆ అవకాశం ఉంది కదా. క్రొత్త నిబంధనలో కూడా నేను అనేక మంది భార్యలను చేసుకుంటానంటే కుదరదు. అది అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు. ఇప్పుడు పాత నిబంధన ద్వితీయోపదేశ కాండములో చెడ్డదానికి పుట్టినవాడు మొట్టమొదటి కుమారుడైతే, అలాగే ఇతనికి ఇష్టమైన మంచిదానికి పుట్టినవాడు ఇంకో కుమారుడైతే, చెడ్డదానికి పుట్టాడని చెప్పి అతని కుమారుణ్ణి పక్కన పెట్టి మంచిదానికి పుట్టిన వాని కుమారుణ్ణి జ్యేష్ఠునిగా ఎంచడానికి దేవుడు ఒప్పుకోవట్లా. దాని స్తోత్రం కలుగునుగాక. ఎందుకని ఒప్పుకోవట్లేదంటే, మొట్టమొదటిగా చెడ్డదానికి పుట్టిన మంచిదానికి పుట్టిన మొదటిగా పుట్టిన వాడు జ్యేష్ఠుడే. హల్లెలూయా. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండంలో నేను రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను, సమయము నాకు అవసరం కాబట్టి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రెఫరెన్స్లు మాత్రం చెప్తాను, మీరు చదవాల్సిన అవసరం ఏముండదు. అయితే నా ప్రియమైన బిడ్డలారా, రెఫరెన్స్లు మాత్రం చెప్పి నేను సబ్జెక్టుని ముందుకు తీసుకెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ద్వితీయోపదేశ కాండంలో ఆ విషయాలు రాయబడ్డాయి అన్నమాట. అయితే ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మంచిదానికి పుట్టినా చెడ్డదానికి పుట్టినా, చెడ్డదైనా సరే ఆ భార్య అతనికి పుట్టిన వాడే జ్యేష్ఠుడు అనే మాట రాయబడింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎందుకు రాయబడిందంటే, అతడు ప్రప్రథమముగా పుట్టినవాడు గనుక. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రప్రథమముగా పుట్టినవాడు ఎవడైనా సరే. ద్వితీయోపదేశ కాండం చూడండి, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 17వ వాక్యంలో మీరు 15, 16, 17 ఈ 3 వాక్యాలు చదివితే అక్కడ రాయబడింది అనమాట. భర్త ఒక భార్యని ప్రేమించాడు, ఒక భార్యని ద్వేషిస్తున్నాడు. అయితే ఈ ద్వేషించబడ్డ భార్యకి మొట్టమొదటిగా కుమారుడు పుడితే వాడే జ్యేష్ఠుడు అవుతాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. 16వ వాక్యం, జ్యేష్ఠ కుమారుడు దేశించబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. దేశింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చెయ్యకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ముందు చేసుకున్న భార్య చెడ్డదైనా ద్వేషించబడిందైనా తనకు పుట్టిన కుమారుణ్ణి ఏం చేయాలి? జ్యేష్ఠునిగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 17వ వాక్యంలో రాయబడింది, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. చూడండి, పాత నిబంధన కాలంలో జ్యేష్ఠులకు ఉండే అర్హత ఏంటంటే, మొట్టమొదటిగా తండ్రికి ముందు పుట్టాలి. తండ్రికి ముందు పుట్టాలి. ఈ ముందు పుట్టిన వాడంట బల ప్రారంభం అంటున్నాడు. చూడండి, తండ్రికి బల ప్రారంభం ఎప్పుడవుతుందో ఆ బలంలో నుండి వచ్చిన వాడంట మొట్టమొదటి కొడుకు. అందుకని తండ్రికి ఎన్ని హక్కులు ఉంటాయో, తండ్రి తదనంతరం కానీ తండ్రి ఉన్నప్పుడు కానీ అన్ని హక్కులు చలామణి చేసే ఆ యొక్క అధికారం ఎవరికి ఉంటుంది? జ్యేష్ఠ కుమారునికి ఉంటుంది. కానీ జ్యేష్ఠుడు ఉండగా తర్వాత కుమారులకు ఉండదు. ఎందుకనంటే
పెద్ద కుమారుడు తండ్రితో సమానమని లోకంలో కూడా ఒక సామెత ఉంది. అంత కృపని జ్యేష్ఠునికి దేవుడు ఇస్తాడు. ఇంకా తండ్రి యొక్క ఆస్తిలో రెట్టింపిస్తారంట. స్వాస్థ్యం పంచేటప్పుడు అందరికి ఒక భాగం వేస్తే జ్యేష్ఠ కుమారునికి 2 భాగాలు ఇస్తున్నారు. అప్పుడైతే పెట్టారు చూడండి. మొట్టమొదటిగా పుట్టాలి, రెండోది అతడు తండ్రి యొక్క బల ప్రారంభం, మూడోది అతడు తండ్రి ఆస్తిని అనుభవించడానికి, రెట్టింపుగా అనుభవించడానికి అర్హత పొందినవాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని జ్యేష్ఠత్వము అనేది మనుషుల ద్వారా కొనినది కాదు, మనుషుల ద్వారా పొందుకున్నది కాదు, మనుషుల ద్వారా వచ్చిన అధికారం కాదు. అది ఎవరి ద్వారా వస్తుంది? సాక్షాత్తు దేవుడే ఇస్తున్నాడు. అయితే అలాంటి జ్యేష్ఠత్వపు హక్కుని నాకొద్దని ఏశావు ఏం చేశాడంటే తృణీకరించి దానిని యాకోబుకి అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత దేవుడు అది గమనించి ఇంత విలువైన జ్యేష్ఠత్వాన్ని నువ్వు వద్దనుకున్నావు కాబట్టి ఇక లైఫ్లో నీకు ఆ విధమైనటువంటి ఆ అర్హత, ఆ భాగ్యము నీకు కలగదు అని చెప్పేశాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యాకోబుని దేవుడు జ్యేష్ఠుడిగా ఎంచాడు అనింది బైబిల్లో. ఎలా ఎంచాడంట? జ్యేష్ఠుడిగా ఎంచాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కుని ఏశావు యాకోబుని కమ్ముకున్న తర్వాత వృద్ధాప్యంలో ఇస్సాకు ఏమంటాడంటే, కుమారుడా, పెద్ద కుమారుడా ఏశావు, నేను సావటానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోకముందు నేను నిన్ను దీవించినట్లు అడవికెళ్ళి ఒక మంచి ఏటను ఒకటి కొట్టుకొని వచ్చి రుచిగా భోజనం చేసి నాకు దాన్ని పెడితే అది తృప్తిగా తిని నేను నిన్ను నిండారా దీవిస్తా అన్నాడు. అయితే ఈ ఏశావు వెళ్ళి వచ్చేలోపు ఈ రెబెకా ఇని తన దగ్గర ఉన్నటువంటి మందలో ఒక గొర్రెని, ఒక పొట్టేలుని తీసుకొచ్చి కోసి బాగా రుచిగా వండి యాకోబుని పంపించి, ఏశావుకు బదులు యాకోబుని పంపించి ఏశావుకు రావాల్సిన దీవెనలో యాకోబు పొందుకునేటట్టు చేసింది. సరే, ఇప్పుడు యాకోబు దీవెనలు పొందాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏశావు అంట అరణ్యం నుండి వచ్చి, తండ్రి మంచి ఆట ఒకటి దొరికింది, రుచిగా భోజనం చేశాను, నేను తిని నన్ను దీవించు అన్నప్పుడు ఇస్సాకేమన్నాడు తెలుసా? అయ్యా, ఎందాకొచ్చింది నువ్వే కదా, ఆల్రెడీ పెట్టావు కదా నాకు, అంటే నేను ఎప్పుడు వచ్చానా అంటాడు. నేను ఎప్పుడు వచ్చాను అని పలికినప్పుడు, ఇందాకొచ్చావు కదరా, ఇది పరిస్థితి అని అన్నప్పుడు యాకోబుకి అర్థమైపోయింది. ఓహో, వాడు నాకు సుక్కిడిగాయల కూర పెట్టి జ్యేష్ఠత్వ హక్కుని కొట్టేశాడు. ఈసారి తండ్రికి రుచికరమైన భోజనం పెట్టి ఈ దీవెనలు కూడా కొట్టేశాడు అని ఇక ఏడ్చి తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, డాడీ, ఆ వచ్చినోడు నేను కాదు, తమ్ముడు వచ్చాడు, యాకోబు గాడు నన్ను మోసం చేశాడు, 2 సార్లు మోసం చేశాడు వాడు. నీ దగ్గర ఏదైనా ఒక్క దీవెనన్న లేదా? అది అన్నప్పుడు ఆదికాండ 27వ అధ్యాయం 35వ వాక్యం అంటున్నాడు, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు నుండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు బగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చింది. చూడండి, దీవెనలు కావాలని తండ్రికి భోజనం చేసుకొని తీసుకొస్తే ఇక దీవెనలు లేవంట. ఏమంటున్నాడు తెలుసా? నీ నివాసం భూసారము లేక పైనుండి పడు ఆకాశమంచు లేక ఉండును. చూడండి, దీవెన కావాలని కోరుకుంటే తన మీదకి వచ్చింది ఏంటి? శాపం. ఎందుకని వచ్చింది? దీవెన కావాలని కోరుకున్నవాడికి శాపం ఎందుకు వస్తుంది అంటే, అతడు తిండికి కక్కుర్తిపడి విలువైన దేవుడిచ్చే జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్ముకున్నాడు. అప్రీతిని పెట్టలారా, విలువైనవి మనం పోగొట్టుకోకూడదు, విలువైనవి సంపాదించుకోవాలి తప్ప పోగొట్టుకోకూడదు, చేజారు వదులుకోకూడదు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, విలువైన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఉదయకాలం వేళ చెప్పాను నేను, నువ్వు పొందిన రక్షణ విలువైనది. అది డబ్బిస్తే వచ్చింది కాదు, ఎవరో మన కొరకు ప్రాణం పెడితే వచ్చింది కాదు, సాక్షాత్తు దేవుడే మన కొరకు ప్రాణం పెడితే వచ్చిన ఈ రక్షణ. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయొచ్చా? చేయకూడదు. విలువైన వాటిని కోల్పోయిన వాళ్ళు బైబిల్లో ఇద్దరు ఉన్నారండి. ఒకడు ఏశావు, రెండోది సౌలు. ఏశావు కోల్పోయాడు, యాకోబుకి ఆ విలువైనది దక్కింది. సౌలు కోల్పోయాడు, ఆ విలువైంది దావీదుకు దక్కింది. చూడండి, యాకోబు లేనిదాన్ని సంపాదించుకున్నాడు, అలాగే దావీదు లేనిదాన్ని సంపాదించుకున్నాడు. కానీ కలిగిన వాటిని ఏశావు కోల్పోయాడు, అలాగే సౌలు కూడా కోల్పోయాడు. కారణం ఏంటి? విలువైనవి దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు ఆ విలువైనది కోల్పోతే రేపు మనం జ్యేష్ఠులుగా పిలువబడలేమో, జ్యేష్ఠులుగా అర్హత ఉండదు, జ్యేష్ఠులుగా పిలువబడటానికి ఆ గొప్ప భాగ్యము మనం కలిగి ఉండం. అందుకని నీకు దేవుడు ఇచ్చిన విలువైనవి కాపాడుకోవాలి. విలువైనవి చేజారు విడుచుకోకూడదు. విలువైన సమయం, విలువైన ప్రాణం, విలువైన రక్షణ, విలువైనవి చాలా జాగ్రత్తగా ప్రతిని బిడ్డలారా భద్రపరచుకోవాలి. నాకు రోజు కలిగి ఒక భయం ఏంటి తెలుసా? ఉన్నది ఒకే జీవితం. ఈ విలువైన జీవితంలో దేవుని కొరకు మనం ఎన్నో చేయాలి. నేను స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఏదో చేయాలని నేను పుట్టినందుకు నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పటికీ నేను ఇంచుమించు 4,000 మందికి బాప్తిసాలు ఇచ్చుంటా. ఇప్పటికీ మన విశ్వాసులు కానివ్వండి, కొంతమంది బయట సేవకులు విశ్వాసులు కానివ్వండి, ఇంచుమించు ఒక 4,000 మందికి బాప్తిసాలు ఇచ్చుంటా. అలాగే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ కొంచెంపాటి జ్ఞానానికి ఇంచుమించు 150 పాటల కంటే ఎక్కువ రాశా. నేను విలువైనవి ఎట్లా కాపాడుకుంటున్నారు మీరు గమనించండి. విలువైనవి ఎట్లా కాపాడుకుంటున్నాను? దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న వయసులో ఇంచుమించు ఇండియాలో 18 రాష్ట్రాలు తిరిగి వచ్చాను. నేను 18 రాష్ట్రాల్లో ప్రభుని మహింపరిచా. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న జీవితంలో ఇంచుమించు 11 దేశాలు వెళ్ళారు. ఎన్ని దేశాలు? ఎందుకని? విలువైనది జీవితం. మరలా వచ్చేది. దేవుడిచ్చిన ప్రతి అవకాశం విలువైనదే, చేజారి విడిచిపెట్టకూడదు. నేను స్తోత్రం కలుగునుగాక. చేజారి విడిచిపెట్టకూడదు. అలాగే రక్షణ కూడా విలువైనది. ఎందుకు చెప్తున్నాను? మీ జీవితం విలువైనది. వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరేం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. వచ్చిన ప్రతిదీ మీరు అనుకుంటున్నారేమో, ఇంట్లో అంట్లు తోముకోవటం, చీపురుతో ఊడ్చుకోవటం, పనులకు వెళ్ళటం, అది ఇదని, అవన్నీ అసలు విలువైనవే కాదు. విలువైన ఏంటో తెలుసా? రేపు నీ పేరు పరలోక రాజ్యములో రాయబడాలి, జ్యేష్ఠుల సంఘముగా నువ్వు పిలవబడాలి. హల్లెలూయా. ఇప్పుడు జ్యేష్ఠునికి తండ్రి స్వాస్థ్యములో ప్రథమాధికారం ఉంటుంది. అలాగే తండ్రి ఆస్తిలో రెట్టింపు స్వాస్థ్యం ఉంటుంది. మూడోది, తండ్రి పేరుకు బదులు అదిగో పెద్దవాడు రాని తండ్రి పేరు నెక్స్ట్ ఎవరికి ఇస్తారు చెప్పండి? పెద్దవాడికే ఇస్తారు. తండ్రి ఉద్యోగం కూడా ఎవరికి ఇస్తారు? జ్యేష్ఠునికే ఇస్తారు. ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు అనుకో, ఇంట్లో పెద్దవాడు ఎవరైనా ఉన్నారా అంటారు, వాడికి ఇస్తారు. వాడు అర్హుడు కాకపోతే చిన్నవాడికి ఇస్తారు. అప్పుడే దీన్ని పెట్టారు. విలువైనది పొందుకొని ఏశావు కోల్పోయాడు కనుక ఇప్పుడు ఈ వంటకం రుచిగా తీసుకొని వచ్చిన ఆ దేవుడు ఏశావుకి ఇవ్వటానికి ఆ దీవెనలో ఒప్పుకోక ఆ దీవెనలో కూడా ఎవరికి రానిచ్చాడు? యాకోబుకి రానిచ్చాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు. సౌలుకి దేవుడు రాజ్యం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, కృపనిచ్చాడు, గొప్ప ఆయన ప్రజలను ఇచ్చాడు. అయితే అది కాపాడుకున్నాడా? ఆ విలువైంది కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు. కాపాడుకోకపోగా ఒక గొర్రెలు కాసుకునే వాడికి దొరికింది ఆ భాగ్యం. ఆమేన్. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కలిగిన ప్రతిదీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఒక విశ్వాసివైనా, సంఘ పెద్దవైనా, సేవకుడు అయినా, నీకు వచ్చిన పిలుపు కానీ, నువ్వు పొందిన ఈ కృప కానీ చాలా శ్రేష్టమైనది, గొప్పదే. సంఘ పెద్దలుగా ఎన్నుకోబడి ఎంతోమంది జారిపోయారు. ఈరోజు ఏడుస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు అన్నతో ఎంతో మంచి సంబంధం కలిగి ఉండేవాళ్ళం, ఎక్కడికంటే అక్కడ మమ్మల్ని తీసుకెళ్లేవాడు. ఈ మధ్య ఒక అతను అంటున్నాడంట, ఆ భాగ్యం మాకు కోల్పోయి నర్సాపేట ఏరియాలో అన్నాడంట. ఎప్పుడు ఆయన్ని అంటుకట్టుకుని ఉండేవాడు నేను. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి నిలబడటానికి కూడా నాకు మొహమో చల్లట్లేదు.
అంటే అతని మనసులో అలా ఉంది, నాకు లేదు ఆ మనసు. కానీ పొందిందని ఏం చేయాలి చెప్పండి? పొందిందని ఏం చేయాలి? జాగ్రత్త కాపాడుకోవాలి, చేజారి విడిచిపెట్టకూడదు. సేవ కూడా దోతలు చేయని సేవ విలువైంది, శ్రేష్టమైనది. ఈ భూమి మీద అన్ని ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం ఏంటి? దేవుని సేవ. ఎమ్మెల్యే కంటే, ఎంపీ కంటే, సీఎం కంటే, పిఎం కంటే ప్రతి ఒక్కడు కూడా చూడండి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పించుకుంటాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళందరికంటే తను గొప్పవాడనేగా అర్థం. అవునా కాదా? పాస్టర్ల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు చూడండి. గొప్ప పిలుపునిచ్చాడు దేవుడు నీకు, దేవుని స్తోత్రం కలుగునగాక. గొప్ప భాగ్యంనిచ్చాడు. అలాగే రక్షణ పొందారు కదా మీరు. అందరినీ ఏదేదో పిలుపులతో పిలుస్తారు. మిమ్మల్ని ఏ పిలుపుతో పిలుస్తారు? దేవుని బిడ్డ. ఏ బిడ్డ అని పిలుస్తారు చెప్పండి? దేవుని బిడ్డలారా అంటారా లేదా? విశ్వాసులారా అంటారా లేదా? ఎంత గౌరవం చెప్పండి. ఈ విలువైంది నువ్వు కాపాడుకోవాలి. అయితే నేను ఇప్పుడు ముగ్గురు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. పాత నిబంధన కాలంలో దేవుడు ముగ్గురును మాత్రమే నా జ్యేష్ఠ కుమారులని పిలిచాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎంతమందిని చెప్పండి? ముగ్గురును మాత్రం. క్రొత్త నిబంధనలో ఒకే ఒక్క వ్యక్తిగా భాగ్యం దొరికింది కొత్త నిబంధనలో. ఈ మూడు అంశాలు చెప్పిన తర్వాత అదిగా నాలుగో వ్యక్తి గురించి కూడా చెప్తాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్న వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని స్తోత్రం కలుగునగాక. యాకోబు లేనిదాన్ని సంపాదించుకున్నాడు, అలాగే దావీదు కూడా లేనిదాన్ని సంపాదించుకున్నాడు. నిర్గమాకాండం మొట్టమొదటి యాకోబు గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకని దేవుడు యాకోబుకి ఈ జ్యేష్ఠత్వపు హక్కునిచ్చాడంటే నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వాక్యం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఏ పుత్రుడు అంట? నా జ్యేష్ఠ పుత్రుడు. చూడండి, యాకోబుకి 2 పేర్లు ఉన్నాయి. 2 పేర్లు ఏంటి? 3 పేర్లు పెట్టుకుంది. ఏమన్నా స్తోత్రం. యాకోబుకి ఎన్ని పేర్లు అండి? 2 3 3. హల్లెలూయా. యాకోబుకి ప్రార్థనలో పోరాడక ముందు యాకోబు అని పేరు, ప్రార్థనలో పోరాడి గెలిచిన తర్వాత ఇజ్రాయేల్ అనే పేరు కలిగింది. దాని స్తోత్రం కలుగునగాక. క్రొత్త నిబంధనలో మనం కూడా ఉన్నాం కనుక మనకు కూడా పాత నిబంధనలో ఏదో పేర్లు, ఏ 7 గంటలో వెంకటేశ్వర్లో. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత అంతేనా జగన్నాథం? జకరయ్య అనే పేరు ఏం పేరు? జగన్నాథం ఆయన పేరు. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు జకరయ్య. బర్నబాస్ అన్న పేరు ఏం పేరు? పుట్టిన కాడి నుండి అదే పేరా? బుజ్జి పోయి ఇప్పుడు ఏమయ్యాడు? బర్నబాస్ అయ్యాడు. హల్లెలూయా. బాలేసి నీకు పుట్టిన కాడి నుండి అదే పేరా? ఆ పోన్లే ధన్యుడు, నువ్వు ఒకే పేరుతో ఉన్నావు. నా పేరు అయితే 7 కొండలంట. ఎన్నే? నేను మా అమ్మంటే అడుగుదాం అనుకున్నా, అసలు ఇన్ని కొండలని ఎందుకు పెట్టావే అని. ఒక కొండ ఎక్కలేని పరిస్థితిలో ఉంది. ఎన్ని కొండలు? 7 కొండలని పెట్టింది. కానీ ఇక్కడ చూడండి, పాత నిబంధనలో కూడా అబ్రాహాంకి ఏ పేరు పెట్టాడు? అబ్రహాం అని పెట్టాడు. తర్వాత షారాయి, తర్వాత ఏ పేరు పెట్టాడు? షారా. సౌలుకి పౌలు అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. పేర్లు మారవచ్చా? క్రైస్తవులు అంటారు. ఎందుకు మారకూడదు? బైబిల్లో మార్చాడుగా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనుకి అయితే 4 పేర్లు ఉన్నాయి. సొలొమోను, యదిద్య, ప్రసంగి, లెముయేలు. ఎన్ని పేర్లు? 4 పేర్లు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యాకోబు పేరు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు కనుక ఇక్కడ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అంటున్నాడు. అక్కడ ఏ పుత్రుడు అంట? వాస్తవానికి యాకోబు చిన్నోడా పెద్దోడా? చిన్నోడే కదా. కానీ దేవుడు ఏమన్నాడు? జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు. చిన్నోడికి పెద్దోని యొక్క అర్హత, పెద్దోనికి ఉండే ఆ గొప్ప కృప ఎలా కలిగిందని అంటే, అప్పుడే దీని బిడ్డలారా కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు దేవుడు యాకోబుని జ్యేష్ఠ కుమారునికి ఇచ్చాడంటే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. చూడండి, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. రేపు దేవుని బిడ్డలారా, ప్రియ సంఘ విశ్వాసులారా, సేవకులారా, మీరు కూడా యాకోబు వలె జ్యేష్ఠులుగా మార్చబడి ఆ పరలోక రాజ్యములో రాయబడిన ఆ జ్యేష్ఠుల సంఘముగా మీరు మార్చబడాలంటే మీ జీవితంలో యాకోబులో ఏ దోషమును కనుగొనలేదని చెప్పిన దేవుడు మీలో కూడా ఏ దోషమును కనుగొనకూడదు. యాకోబులో ఏ దోషము లేదంట, ఏ దోషము లేదు. రెండవది, ఏ వంకరతనమును
లేదనంట. నా ప్రియదేని బిడ్డలారా, దానియేలు ఒక దినమున అంటాడు, నా దేవుని దృష్టికి నేను ఎవరిని? నిర్దోషిని, అంటే దోషము లేని వాడను అని. సంఘం అనగా దోషంతో కూడినది కాదు, అపవిత్రమైంది కాదు. సంఘం అనగా వంకర టింకరతో ఉండేది కాదు. ప్రభు రాకడలో సిద్ధపడి ఆ పరలోక రాజ్యములో రాయబడిన ఆ జ్యేష్ఠుల సంఘముతో నీవు కలవాలి అంటే నీలో కూడా ఏ దోషమో ఉండకూడదు. శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపుడంబం ఉండకూడదు. రోజు ప్రార్థనలో ఏమడుగుతున్నావు? ప్రార్థనలు ఏమని అడుగుతున్నారు? అయ్యా నాకు ఇల్లులు కావాలి, పొలాలు కావాలి, స్థలాలు కావాలి, మా అమ్మాయికి మంచి భర్త కావాలి, మా అబ్బాయికి మంచి భార్య కావాలి, పిల్లల చదువులు కావాలి, ఉద్యోగాలు, ఇయేనా అడిగేది? ఏ రోజైనా అయ్యా నీకు ఇష్టం లేని తప్పులు, లోపాలు, నీకు ఇష్టం లేని ఏదైనా నీకు ఇష్టం లేని దుష్టక్రియలు ఏమన్నా ఉన్నాయేమో అవి తీసేయమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? కానీ బైబిల్లో దావీదు అంటాడు ఏమని? నీకు ఆయాసకరముగా ఉన్న ఏమైనా ఉంటే తీసివేయి. ఇంకో చోట అంటాడు, నా పాపమున కప్పుకొనక ఒప్పుకుంటిని అంటాడు. రోజు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? నీకు ఇష్టం లేని క్రియలు, ఒకసారి నోటితో చెప్పండి అన్నమాట. నీకు ఇష్టం లేని క్రియలు నాలో ఏముండకూడదు. సంఘం అనగా ఏమిటి? మచ్చ, డాగు, కలంకము లేనిదై ఉన్నదంట, మహిమ గలదై ఉన్నదంట. దానికి ఏది ఉండకూడదు. ఒకవేళ ఇట్లాంటి మచ్చలు, లోపాలు, తప్పిదమ్ములు, పొరపాట్లుంటే నువ్వు ప్రభు రాకడలో ఆయన స్వరం నీకు వినపడదు, ఆయన రాకడికి నువ్వు సిద్ధపడలేవు. అందుకని ప్రతిరోజు కట్టుకున్న వస్త్రాలు ఉతుకున్నట్టుగా అలాగే నా ప్రియదేని బిడ్డలారా, గిన్నెలు తోముకున్నట్టుగా, ఇల్లును శుభ్రపరచుకున్నట్టుగా నీ హృదయాన్ని, మనసుని ప్రతిరోజు పడుకునే సమయం కల్లా నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయాలి బాగా. అయ్యా ఇదిగో ఉన్నది కొంచెమే జీవితం, ఎప్పుడు రాలిపోద్దో, ఎప్పుడు పగిలిపోద్దో, ఎప్పుడు ఊడిపోద్దో, ఎప్పుడు ఏమైందో తెలియదు కనుక నన్ను పరిశుద్ధపరచు. చెప్పండి అన్నమాట. నన్ను పరిశుద్ధపరచు, నా ఆలోచనలు పరిశుద్ధపరచు, నా తలంపులు పరిశుద్ధపరచు, నా హృదయాన్ని పరిశుద్ధపరచని ఏడు దేవుడి దగ్గర. ఎందుకనంటే దోషము కలిగిన వారు ప్రభు రాకడలో సిద్ధపడలేరు. దాని స్తోత్రం కలుగునుగాక. యాకోబుని దేవుడు జ్యేష్ఠ కుమారునిగా ఎందుకు చేశాడు అంటే యాకోబులో ఏ దోషమును దేవుడికి కనరాలేదంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాలో ఏ దోషం ఉందండి చెప్పండి మీరు. ఇప్పుడు యేసుప్రభువారు ఏమన్నాడు? నాలో ఏదైనా పాపం ఉందని మీరు చెప్పగలరా అని అన్నాడు. కానీ ఎవరైనా చెప్పగలిగారా? రేపు యేసయ్య ఎదుట నువ్వు చెప్పాలి, అయ్యా నాలో ఏమైనా పాపం, దోషం ఉందా అని అన్నావంటే నిజంగా దేవుడు లేదా బిడ్డ, నీలో ఏ పాపం లేదు అని ఆయన చెప్పగలిగితే ఇక నీకు దొరికినట్టే. ఏంటిది? పరలోక రాజ్యం. కాదు, నీ హృదయం అంతా చెడిపోయింది, ఘోరమైన వ్యాధితో ఉంది, ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో రకరకాలుగా. కొంతకాలం క్రిందట ఒక పాస్టర్ గారు వెనకాల ఒక సహోదరుడు తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఎంత నమ్మకస్తుడంటే పాస్టర్ గారిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ పాస్టర్ గారు ఒకరోజు నాకు కనపడి అన్నాడు, ఇదిగో నా పక్కన వస్తున్న ఈ బ్రదరు చాలా నమ్మకస్తుడండి, చాలా మంచివాడండి, ఏ తప్పులు చేయడండి, అట్లా అన్నప్పుడు ఓహో ఎంత నమ్మకమైన వాణిని, ఎంత దైవభయం కలిగిన వాణ్ణి, పరిశుద్ధమైన వాణిని ప్రభు దేవుడికి ఇచ్చాడయ్యా, సంతోషమని అలాగే ధ్యానించుకుంటూ నైట్ వచ్చి నేను పడుకున్న తర్వాత నాకేం కల వచ్చిందో తెలుసా? అతడు అయ్యప్ప మాల వేసినట్టు వచ్చింది. ఏ మాల వేసినట్టు. నేను రెండో రోజు పాస్టర్ గారికి చెప్దామని వెళ్తే లేడు, వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు. బ్రదర్ ఇట్లా పరిస్థితి, అయ్యగారు ఇతని గురించి చాలా గొప్పగా చెప్పాడు, నాకు రాత్రి ఇట్లాంటి కల వచ్చింది అతని గురించి అని అంటే, నీకు వచ్చింది ఎగ్జాక్ట్లీ దేవుడు బయలుపరిచాడులే అయ్యా అన్నాడు. నీకు వచ్చింది అతనిలో ఉన్న లోపాన్ని ఎగ్జాక్ట్లీ దేవుడు బయలుపరిచాడు. వాడు ఉట్టు నటుడు, పాస్టర్ గారి ముందు యాసమేస్తాడు అంతే. ఎవరి ముందు? పాస్టర్ గారి ముందు యాసమేస్తాడు. ఆ పాస్టర్ గారికి నీవేం చెప్పినా ఆయనకు అర్థమో కాదు. వాడు నటుడు, వేషధారి అని ఎన్నిసార్లు చెప్పినా వాడే మంచోడు, వాడే కరెక్ట్ అనుకుంటాడు ఆయన. నీకు బయలుపరిచింది నిజమేనయ్యా, వాడు నటుడే. అయ్యగారి ముందు ఒక వేషం, అయ్యగారు లేనప్పుడు ఒక వేషం. అయ్యా మీలో కూడా నా ప్రియదేని బిడ్డలారా,
మనుషుల ముందు భక్తి పరులాగా, సేవకుల ముందు భక్తి పరులాగా, సంఘానికి వచ్చినప్పుడు భక్తి పరులాగా ఉండటమే కాదు, మీ ఇళ్ళ దగ్గర, మీరు పనిచేసే స్థలాల్లో, మీరు ఉద్యోగం చేసే స్థలాల్లో, మీరు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటున్నారు, ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అన్నది దేవుడు చెప్పాలా. మీరు అనుకోవచ్చు, అయ్యో మాలో ఏ తప్పు లేదు, ఏ లోపం లేదని. కానీ నాకు భలే కనపడిందండి అతని కళ. తర్వాత నేను ఎంత చెప్పాలన్నా కూడా ఆయన వింటాడా? వినడు. మన హృదయాంతరంగం మెరిగిన దేవుడు ఎవరండి? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పై రూపాలు చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. యాకోబు అనగానే సహజంగా అందరికీ ఏ పేరు వస్తుంది చెప్పండి? మోసగాడని. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మోసగాడు అన్నాడా? ఏ దోషం లేనివాడు అన్నాడా? ఏ దోషము లేనివాడు. రెండోది వంకరతనం లేనివాడంట. రెండోది ఎవరండి? ఏ వంకరతనం లేదంట. అతను ఏ వంకరతనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో ఏ వంకరితనము, ఎటువంటి లోపాలు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, వంకరితనం అనేది ఎట్లా ఉంటుందంటే మీకు చెప్తానండి. పరమగీతాల్లో దేవుడు అంటాడు, నీవు నా ప్రియురాలా తాళ చెట్టు అంతా తిన్నన దానివి అంటాడు. వంకరితనం అంటే తెలుసా మీకు? భక్తిలో వంకరితనం. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. వంకరితనం అంటే ఏంటంటే, బైబిల్లో ఒక తల్లి ఉందండి, ఆమెకి దయ్యం బట్టి 18 ఏండ్లు అయిందంట. ఈ 18 ఏండ్ల నుండి ఆమె ఎలా ఉంది? చక్కగా ఉందా, వంకరతనంగా ఉందా? నడువంగిపోయినప్పుడు ఆమె కిందకు చూస్తుంది కానీ పైకి మాత్రం చూడట్లా. మొత్తాన్ని ప్రభువారు కనికరించి బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత వాక్యం చెప్తుంది, ఆమె చక్కగా నిలబడి, చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమె ఎట్లా నిలబడింది? చక్కగా నిలబడి ప్రభువుని మహిమపరిచింది. ఇప్పుడు వంకరోళ్ళు అంటే ఎవరో తెలుసా మీకు? దయ్యాలు పట్టి లోకం వైపు చూస్తూ దేవుని మహిమపరచని నామకార్థ క్రైస్తవులే వంకరోళ్ళు. అర్థమైంది మీకు? ఆమె దయ్యం పట్టినప్పుడు వంగిపోయింది. రెండోది, ఆమె ఇప్పుడు వంగిపోయిన ఆవిడ ఆ తల ఎటు చూసింది? కిందకి. ఈరోజున చాలామంది లోకం వైపు చూస్తున్నారు. అప్పుడే తినిపెట్టలారా, ఈ లోకం శాశ్వతం కాదు. లోకం శాశ్వతం కాదు కదా. అటైతే నీ మైండ్ అంతా ఎందుకని వాటి మీద వీటి మీద వీటి మీద వాటి మీద ఉంటుంది. ఏ కాడికి అది ఇది ఇది అది 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 ఏ కాడికి ఇవే పంచభూతాలు మహావేంద్రముతో మిక్కిలి, అదేనా, మిక్కిలి మహావేంద్రముతో లయమైపోవునని వాక్యంలో రాయబడింది. అందుకని నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే ఎటు చూడాలి? పైన వాడిని చూడాలి. పైకి చూసేవాడు తిన్ననివాడు. పైకి చూసే సంఘం తిన్నగా ఉన్న సంఘం, చక్కని సంఘం. అది కిందకు చూస్తున్న సంఘం ఏంటి? వంకరితనం. ఈ మధ్య కొంతమంది పాస్టర్లు కూడా చూడండి, నేను ప్రార్థన చేస్తే నీకు గర్భఫలం వస్తుంది, నేను ప్రార్థన చేస్తే నీకు రోగం తగ్గిద్ది, నేను ప్రార్థన చేస్తే నీకు అది ఉంది ఇది ఉందని నీ పేరులో మొదటి అక్షరం అని చెప్తా. ఏ అక్షరం అంట? నీ పేరులో మొదటి అక్షరం అని చెప్తా. నీ పేరు కళ్యాణి కదా, కే కదా, ఎన్న కదా, నాగలక్ష్యం కదా. ఈ చెత్త బ్యాచ్ అంతా వీళ్ళందరూ ఎవరో తెలుసా? చక్కని పరిచర్య చేసేవాళ్ళు కాదు. ఏ కాడి భూ సంబంధమైన వాటి వైపు తిప్పుతున్నారే కానీ ప్రజల్ని పర సంబంధమైన వాటి వైపు తిప్పలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టలేదా? ఇక్కడ ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత కలగలేదా? ఇక్కడ ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోలేదా? ఇక్కడ ప్రార్థన చేస్తే నేను చెప్తున్నా, వాళ్ళన్న హాస్పిటల్కి వెళ్తారు పాస్టర్లు. ఇంతవరకు 22 సంవత్సరాలు నేను వెళ్ళలా. ఎవరు గొప్ప అన్నది మీరు చెప్పాలా? దేవుని స్తోత్రాలు చెప్పండి. మళ్ళా గుద్ది నా దగ్గర ఆ స్వస్థత ఉంది ఈ స్వస్థత ఉంది అని చెప్తున్నావే, నీకు స్వస్థత కలగట్లేదా? అంటే ఇక్కడ గొప్ప గురించి చెప్పట్లా నేను. విశ్వాసులను ఇదిగో ఈ రోగాల వైపు, స్వస్థతల వైపు, దీవెనల వైపు ప్రలోభపెట్టే ప్రతి సేవకుడు వంకరోడే. ఆ సేవ వంకరదే, ఆ సంఘం కూడా వంకరదే. అది పరలోక రాజ్యం వెళ్ళేది కాదు. సంఘము చక్కగా తిన్నగా ఉండాలి. ఇప్పుడు ఈమెకి పట్టిన దయ్యాలు వదిలిపోయిన తర్వాత అప్పుడు పైకి చూస్తుందంట, పైకి చూస్తుందంట. అప్పుడు ప్రభుని మహిమపరిచిందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇప్పుడు యాకోబు ఎవరో తెలుసా? వంకరితనము లేనివాడు. దాని స్తోత్రం కలుగును గాక. రెండోది
వంకరతనం లేని వాడు ఎప్పుడు దైవ స్వరం వింటుంటాడు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తారు, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ, ఎక్కువ శాతం అబ్బాయిని నడిపిరు కానీ అబ్బాయి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కొంచెం నడువమ్మ అంటారా లేదా? అనరా? ఎందుకంటారు? ఏదైనా ఇదంటారు చూడండి, ఏదైనా దొడ్డుగాలు కానీ వంకర టెంకర నడిచిద్దేమోనని పాపం ఒక కాలేం పేరిచ్చారులో ఒక కారు మాచారులో పోద్దేమోనని నడువమ్మ అక్కడ దాకా అంటారు. ఒకవేళ అటు ఇటు టింగ్ 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 అని ఊగుతుంది అనుకోండి, అబ్బాయి అయితే దొడ్డుగాలది వంకరదే అంటారు లేదా? వంకర వాళ్ళని ఇష్టపడటానికి మనుషులే ఒప్పుకోరు. దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు? దాని స్తోత్రం కలుగునగాక. శరీరం వంకరతనంగా ఉన్నా ఏం కాదు, కానీ బుద్ధి, స్వభావం, హృదయాలు మాత్రం వంకరతనంగా ఉండకూడదు. ఈ శరీరంలో ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నా ఏం కాదు. ఎందుకని? ఈ శరీరం అంత ఎక్కడ పోద్ది? మట్టిలోకి. కానీ నీ ఆత్మీయత వంకరతనంగా ఉండకూడదు, నీ పరిశుద్ధత వంకరతనంగా ఉండకూడదు. యాకోబులో దేవుడు గమనించింది ఏంటంటే ఏ వంకరితనం అతనిలో లేదంట. తర్వాత 23వ వాక్యంలో ఆ వాక్యం కూడా చదవండి, 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు. యాకోబులో ఏం లేదంట? మంత్రము లేదు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. యాకోబులో ఏమి లేదమ్మా? మంత్రము లేదు. మంత్రము లేదు కనుకనే యాకోబుని దేవుడు జ్యేష్ఠ కుమారునిగా ఎంచుకున్నాడు. అప్పుడప్పుడు మంత్రం ఎత్తున్నారా పిల్లలకి? మొన్న ఎవరో మా పిల్లకి కూడా ఇట్లా మంత్రం ఎత్తుంది ఒక సైతాన్ని, ఏదో కక్కుతావు అంటే ఇట్లా అంటుంది. నేను వచ్చేసరికి లెమ్మటే ఏం చేస్తున్నావా అని అడిగా. ఏదో నయ్యా ఇట్లా మంత్రం ఎత్తుందని చెప్పా. ఈసారి ఎప్పుడు ఆమె చేతికి పిల్లల్ని ఇవ్వకూడదు. దాని స్తోత్రం కలుగునుగాక. మంత్రాలు ఏంటి? యాకోబులో ఏం లేదు చెప్పండి? మంత్రము లేదు. సాక్షాత్తు దేవుని బిడ్డలం మనకు మంత్రాలు శకునాలు అవసరమా? హల్లెలూయా. యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు. చూడండి, ఇక్కడ యాకోబులో దోషము లేదని, యాకోబులో వంకరతనము లేదని, యాకోబులో మంత్రము లేదని, యాకోబులో శకునము లేదు. అయితే ఉన్నది ఏంటంట? 22లో రాయబడింది, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. చప్పట్ల కొట్టి గడిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తాయి తీసుకుంటే నువ్వే వంకరదానివి, అంతరాలు వేయించుకుంటే మీరే వంకర వాళ్ళు, మీరే శకునాలు చూసేవాళ్ళు. మీలో మంత్రం ఉన్నట్టు శకునం ఉన్నట్టు కనీసం ఇంటికి బూడిద గుమ్మడికాయలు దిష్టి బొమ్మలు కూడా పెట్టకూడదు దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవి ఉన్నట్లయితే వారిలో ఏమున్నట్టు? శకునం ఉంది, మంత్రం ఉంది. శకునం అంటే ఏంటి? శకునం ఈరోజు మంచిదేనా పాస్టర్ గారు? ఈరోజు మంచిదేనా? ఆ రోజు మంచిదేనా? ఆ రోజు మంచిదేనా? ఈ రోజు మంచిదేనా? ఎప్పుడు అమ్మాయిని పంపిస్తే మంచిదండి? ఎప్పుడు ఇంట్లోకి వెళ్తే మంచిదండి? నీ హృదయం బాగుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం బాగుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నీ బ్రతుకు బాగుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ తెలియకుండా చూడండి, చాలా మా చర్చిలకు వెళ్తారా, మళ్ళీ తాయెత్తులు, అంతరాలు, మాంత్రికులు ఇళ్ళలో పిలిపించుకోవడం, ఇట్లాంటి బ్యాచ్ నిజంగా పరలోక రాజ్యం వెళ్తారా మీరు చెప్పాలా? ఎలాంటి వాళ్ళు పేర్లు దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడా? జ్యేష్ఠుల సంఘపు లిస్టులోకి వీళ్ళందరూ వస్తారా? పచ్చిమిరకాయలు కట్టేవాడు ఒకడు, తర్వాత రాగిరేకుల మీద రాసేవాడు ఒకడు, తర్వాత బూడిద గుమ్మడికాయ కట్టేవాడు ఒకడు, తర్వాత తాయితులు కట్టేవాడు ఒకడు, అంతరాలు కట్టేవాడు ఒకడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారితో, ఒక సేవకురాలతో ఒక ఆయన అన్నాడంట, ఒక మంత్రికుడు, అమ్మ మీ పాస్టర్లు అందరూ మా దగ్గరికి వస్తారు, ఏం చెప్పించుకోవడానికి? శకునం చెప్పించుకోవడానికి అంట. ప్రార్థన చేయించుకోవడానికి కాదు, శకునం చెప్పించుకోవడానికి. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య వచ్చినా మా కాడికి వస్తారు, మేమే మంత్రిస్తాం. మీరు పాస్టర్లు కదా, మీరు మా దగ్గరికి వస్తున్నారంటే అదే ఇదేలే అంటారంట. చూడండి, పాస్టర్ ఏం పెడితే విశ్వాసాలు ఏం పెడతారు ఇక? హల్లెలూయా. వాక్యం తెలియనటువంటి గుడ్డి సేవకులంతా గుడ్డి సేవకులు ఎంతమంది మోసం చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఒక కారు ఆగింది, ఇది ఇక్కడే కారు ఆగితే, ఎవరిది ఈ కారు అన్న, దాని మీద యేసుప్రభువు వారి బొమ్మ కూడా ఉందండి. ఆగితే ఎవరిదయ్యా ఇది అన్నప్పుడు ఒక పాస్టర్ గారిది, ఏదో ఊరి పేరు కూడా చెప్పాడు, పేరు కూడా చెప్తున్నా, నాకు భయం లేదు, దగ్గుబాడు అంట. ఎవరు? దగ్గుబాడు.
ఆ దగ్గుబాటు నుండి వచ్చాడు పాస్టర్ గారు. వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు ఈ గుంటూరులో పెద్ద సేవకుడు. ఆయన పెద్ద సేవకుడు అంటే ఏమో మనకు తెలియదు, ఎంత పొడుగుంటాడో తెలియదు కానీ పాపం ఆయన చచ్చిపోయిన తర్వాత ఈయన వచ్చాడంట. ఎందుకు వచ్చారు ఏందని అడిగిన వెంటనే వాళ్ళు చెప్తున్నారు, అంటే నాకు ఆ సమాధానం ఇచ్చేవాళ్ళు అంటున్నారు, లేదు పాస్టర్ గారు మాంత్రికుడు ఇద్దరు వచ్చారు ఈ బజార్లో, అది లాస్ట్ ఒకరు బాగు చేయడానికి వచ్చారంట. పాస్టర్ గారు తీసుకొచ్చారంట మాంత్రికుడిని. 15,000 రూపాయల కాంట్రాక్టు, ఎదురు 50-50 పంచుకోవటం. ఎట్లాంటి బూటకాలు చెప్తే భలే నమ్ముతారు చూడండి. హల్లెలూయా, ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇదే లాస్ట్. అది లాస్ట్లో ఒక ఇంటికి పాస్టర్ గారు తీసుకొచ్చి మాంత్రికుడిని భూత వైద్యం చేయించి మళ్ళీ దాంట్లో తీసుకొని వెళ్ళిపోయాడు. అది తెలిసిన తర్వాత నేను పిలిపించిన వాళ్ళని అరిశాను, తప్పు కదా ఇది ఇదేనంటే. మనం ఇప్పుడు యథార్థవాది లోక విరోధి, యథార్థం చెప్పేవాడు లోక విరోధేగా. అబ్బో ఈయన ఎక్కడ నుండి వచ్చాడు, పై నుండి దిగి వచ్చాడు, ఇట్లాంటి మాటలాగానేది. దాని స్తోత్రం కలుగునగా. కొన్ని సందర్భాల్లో నిజం చెప్పి తిట్లు తినాల్సి వచ్చింది నేను. అందుకని ఈ మధ్య చెప్పకూడదు అనుకుంటున్నా, కానీ ఇక ఏం చేస్తావు అని ఆత్మ ఒప్పుకోవట్లా, చెప్పేస్తున్నాను. ఇందాక కూడా ఒక అతనికి ఏదో ఒక మెసేజ్ పెట్టారు, దాని స్తోత్రం, అది కూడా ఇట్లాంటిదే, అది తప్పు కాదా అది ఇది అన్నందుకు అతను మీద బాధపడ్డాడు. సరే బాధపడినామండి, నిజం చెప్పినప్పుడు బాధపడ్డ ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒకవేళ చెప్పకూడదు అనుకున్నా కూడా దేవుడు ఒప్పుకోడే నన్ను, దేవుని ఆత్మ ఒప్పుకోదు. ఇర్మియా అంటాడు బైబిల్లో, చెప్పకుండా మౌనంగా ఉండాలని అనుకుందునా నా గుండెల్లో ఆత్మ మండుతుంది అంటాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇది పరిస్థితి అన్నమాట. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, యాకోబులో మంత్రం లేదు కాబట్టి జ్యేష్ఠ కుమారునిగా ఎంచుకున్నాడు. అతనిలో శకునము లేదు కనుక దేవుడు జ్యేష్ఠ కుమారునిగా ఎంచుకున్నాడు. అతనిలో ఉంది ఏంటంట, రాజు యొక్క జయధ్వని. అలా చెప్పండి గట్టిగా, జయము జయము యేసురా, విజయముంది యేసు నామములో. చప్పట్లు కొట్టాలి. జయము జయము యేసు రక్తములో, విజయముంది. ఆమేన్. శకునము లేనివాడు, దోషము లేనివాడు, మంత్రము లేనివాడు, వంకరతనము లేని వానిలో ఏముందంట, జయధ్వని. జయధ్వని ఎట్లుంటుందండి? దావీదు 10,000 కొలది సౌలు. జయధ్వని ఎలా ఉంటుంది అసలు? ఆ శబ్దం ఎలా ఉంటుంది, జయధ్వని ఎలా ఉంటుందో ఇంకా 4 రోజులు ఆగండి, తెలిసిద్ది మీకు. ఏ పార్టీ గెలిచిద్దో అప్పుడు తెలిసిద్ది మీకు. నేను స్తోత్రం కలుగును గాక. ఇష్టపడ్డ పార్టీ గెలిస్తే ఇక జయధ్వనిలే కదా. ఏలలో కేకలో తపాసులు బోపాసులు కాల్చి గందరగోళం చేస్తారు చూడండి త్వరలో, అది జయధ్వని అంటే. అప్పుడు తింటారా, దేవుని బిడ్డలకి జయధ్వని అది కాదు. ఆ దేవుడు ఇట్లాంటి రావాలి, నీరసంగా వాలిపోయినట్టు ఉండకూడదు. యాకోబులో జయధ్వని ఉందని వాక్యంలో రాయబడింది. జన స్తోత్రం కలుగును గాక. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, కానీ ఈ శకునము లేదు, దోషము లేదు, వంకరతనము లేదు. యాకోబులో ఉన్నటువంటి మరొక మంచి కృప ఏంటంటే, రోమాపత్రిక 10:2 రాయబడింది. 10:2 రాయబడింది. రోమా 10:2 చదవండి ఒకసారి. వారు దేవుని యందు, ఇశ్రాయేలు ఎవరంటండి? దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. ఎంత ఆసక్తితో పాపం మనకి. నేను స్తోత్రం. జ్యేష్ఠులుగా పిలవబడాలంటే ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, మీకేముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి. ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. దేవుని పరిచర్య అంటే ఆసక్తి ఉండాలి. ఈ సొంత పనులకైతే ఎగేసుకొని ఉరుగుతూ ఉంటాం. ఎంత ఆసక్తో. ఇంకా పని కాలేదన్నా, అది కాలేదన్నా, దరిద్ర మొహం వేసుకొని వాటి మీద కాదు ఆసక్తి చూపాల్సింది. ఎవరి మీద ఉండాలంటే ఆసక్తి? నీ బైబిల్లో ఉందా లేదా? దేవుని యొక్క వాక్యంలో ఉందా లేదా చెప్పండి. దేని యందు ఉండాలి ఆసక్తి? దేవుని యందు ఆసక్తి ఉండాలి. అయిగా అది ఊడ్చుకోవడం, కడుక్కోవడం, ఈ సైతాన్ సంబంధమైన పనుల మీద ఆసక్తి చూపుతాం. అట్లాంటి ఆసక్తి మనకు ఉండకూడదు. దేవుడి మీదే మనకు ఆసక్తి ఉండాలి. దేవుని పని అంటే పరిగెత్తాలి. అలాంటి ఆసక్తి కలిగిన వారి పేర్లు పరలోక రాజ్యంలో దేవుడు రాస్తాడు. దాని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. యాకోబులో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 17వ వాక్యంలో రాయబడింది.
13:17 చదవండి. 13:17 నా ప్రియ దేవుని బిడ్డలారా, 13:17 ఇశ్రాయేలీయులారా దేవునికి భయపడేవారులారా. చూసారా, ఇశ్రాయేలీయులు ఎవరంటండి? దేవునికి భయపడేవారు. చాలామంది దయ్యాలకు భయపడతారు, శత్రువులకు భయపడతారు, రోగాలకు భయపడతారు, ఇంకా మనుషులకు భయపడతారు. రకరకాల భయాలు ఉంటాయా, కానీ వాళ్ళు లేనిది ఏ భయం? దేవుని భయం లేదంట. అప్పుడే దీన్ని పెట్టా మనకు నిజంగా ఏ భయం కావాలి చెప్పండి? మనుషుల భయమా, దేవుని భయమా? యోసేపుకు దేవుని భయం ఉంది కనుక పాపం చేయలేదు. మంత్రసానులకి దేవుని భయం ఉంది కనుక నరహత్య చేయలేదు. అలాగే అబ్రహాముకు దేవుని భయం ఉంది కనుక సొంత కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదు. దైవ భయం అంటే అది. దైవ భయం ఉన్నవాడు పాపం చేయడు. దైవ భయం ఉన్నవాడు దేవునికి ఇష్టం లేని దేవుని ఆజ్ఞలు మీరేటువంటి పనులు చేయడు. దేవుని భయం ఉన్నవాడు దేవుడు ఏది కోరుకున్న అవసరమైతే ప్రాణమైనా ఇవ్వటానికి సిద్ధపడతాడు. నిజంగా మీకు దేవుని భయం ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. దేవుని భయం ఉంటే దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం ఉందయ్యా ఉందయ్యా నువ్వు చెప్పుకుంటే అటు కుదిరిద్దండి. యాకోబులో ఇశ్రాయేలీయులు ఏ భయం ఉందంట? దేవుని భయం ఉందంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవ భయము చాలామంది లేకపోవటం వలన చాలామందిలో ఏం కలుగుతున్నాయి? రోమపత్రికలో రాయబడింది ఏమని? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట 3వ అధ్యాయము 16వ వాక్యం, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూసారా, దేవుని భయం ఎవరికైతే ఉండదో, దేవుని భయం ఎవరికైతే ఉండదో వాళ్ళు సీక్రెట్ పాపాలు చేస్తారు. సీక్రెట్ పాపాలు చేస్తారు చాలామందిలో. ఇదిగో ఈ సీక్రెట్ పాపాలు ఉన్నాయి. పాస్టర్ గారు రాగా పెద్ద పరిశుద్ధులాగా నటిస్తారు. నా భయం కాదు నీకు కావాల్సింది, దేవుడి భయం కావాలి. మనుషుల భయం కాదు, దేవుడి భయం కావాలి నీకు. ఎందుకని? నిన్ను బ్రతికించేది ఆయనే, చంపేది కూడా ఆయనే, నిన్ను నిలబెట్టేది ఆయన, పడగొట్టేది ఆయనే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకనంటే దైవ భయం చాలా ప్రాముఖ్యమండి. ఆ భయం కావాలి. ఆ భయం లేని వారికి చూడండి నాశనం ఉందంట, కష్టాలు ఉన్నాయంట, వారికి శాంతి అనేది ఉండదంట. చాలామంది పాస్టర్ గారు మాకు శాంతి లేదండి, అది లేదండి, ఇది లేదండి అంటది. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య మాకు ఒకటే కష్టాలు బాధలు అన్నయ్య, నెమ్మది లేదు అన్నయ్య అన్నది. అమ్మా నీకు దైవ భయం ఉందా అన్న. దైవ భయం లేకపోతే చర్చికి ఎందుకు వస్తున్నాను అన్నయ్య అన్నది. అది దేవుడి భయం ఉన్నదానివి, వేరే వేరే విగ్రహారాధన గుడుల దగ్గర నీకేం పని అమ్మా? దేవుని భయం ఉన్నదానివి. ఎవరంటే ఈ వినకొండ నుండి తీసుకొచ్చారు ఆవిడండి. వినకొండ ఆమెను తీసుకొచ్చింది ఈ మధ్య ఒకరు తీసుకొచ్చారు, వెంకటప్ప ఎవరు, దేవుని స్తోత్రం. వినకొండ నుండి తీసుకొచ్చారు. అక్కడ ఏదో మొత్తానికి ఏదో ఏసన్న గారి మందిరానికి వెళ్ళిద్దంట. అన్నీ పాడైపోయినాయి ఆమెకి. ఎవరో చెప్తే ఇక్కడ తీసుకొచ్చారు. నేను చెప్పాను నీకు దైవ భయం లేదమ్మా అంటే, దైవ భయం లేదు, చర్చి కట్టి వెళ్తాను అన్నయ్య అన్నది. ఇప్పటికే నీ జీవితం చాలా పాడైపోయింది. నువ్వు చర్చికి వెళ్ళేది నటిస్తున్నావు అంతే, కానీ నువ్వు చేయకూడని పనులన్నీ చేస్తున్నావు అని అంటే ఆ తెచ్చిన వాళ్ళు అన్నారు, నిజమేనన్నయ్య, నిజమే. ఒకప్పుడు దేవుని నమ్మిన వాళ్ళందరూ ఏమలాగే ఉంటారు అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల ప్రకారం మేము అట్లాంటి వాడికి చాలా దూరంగా ఉన్నాం. అప్పుడు తేడా అర్థమైంది మాకు. ఇవన్నింటిలో పాల్గొనిద్ది అన్నయ్య. మా వాళ్ళందరూ హిందువులు అంటే అన్యులు కదా, అన్యకార్యాలు అన్నింటిలో ఏమేమి ముందు ఉంటుంది. మేము అప్పుడు తెలియకముందు అట్నే ఉంటారేమో దేవుని బిడ్డలో చర్చికి వెళ్ళే వాళ్ళు అనుకున్నాం. ఇప్పుడు మీ వాక్యాలు అయిన తర్వాత కొంచెం మాకు భయం వచ్చి మేము ప్రత్యేకంగా ఉంటూ ఎప్పుడన్నా మేము కనపడినప్పుడు నువ్వేంటో ఎట్లాంటి చేస్తావు అట్లాంటి చేస్తావు అంటే ఏం కాదు ఎట్లాంటిదే ఎట్లాంటిదంట, ఏం కాదులేని, ఏం కాదు అని ఇప్పుడు మక్కిలు ఎరగదన్నాడు సాతానుడు. మక్కిలు ఎరగదని నెలక ఇప్పుడు ఎక్కడ పడింది? రోగాన పడిపోయింది. సమస్యలు వచ్చాయి, అన్ని నష్టాలేనంట. ఆ భర్త వచ్చి చెప్తున్నాడు, అన్ని సమస్యలేనండి, అన్ని కష్టాలండి, నెమ్మది లేదండి, చచ్చిపోవాలనిపిస్తుందండి, ఇట్లా వెళ్ళిపోవాలనిపిస్తుందండి. ఎందుకు జరిగినాయి చెప్పండి? వారి కనులు ఎదుటేం లేదు, అన్నీ బాగున్నాయనుకున్న మనము దైవ భయంతో బ్రతుకుదుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ భయం లేకపోతే నాశనము
రెండోది కష్టాలు, తర్వాత శాంతి ఉండదని వాక్యంలో రాయబడింది. అందుకని దైవ భయము ఇశ్రాయేల్లో ఉంది, తర్వాత ఆసక్తి వారిలో ఉంది, వారిలో రాజు యొక్క జయధ్వని ఉంది. వారిలో లేనిదేంటో తెలుసా? దోషము లేదు, వంకరతనము లేదు, శకునము లేదు, మంత్రము లేదు. అందుకని దేవుడు యాకోబుని ఏమన్నాడు? నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. యాకోబులో అవి ఉన్నాయి. దావీదులో, నా ప్రియ బిడ్డలారా, దావీదును కూడా దేవుడు అంటాడు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. 89వ కీర్తన 27వ వాక్యం చదివితే అక్కడేమని రాయబడింది తెలుసా? కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. అల్లు చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలుని జ్యేష్ఠ కుమారునిగా అన్న దేవుడే ఇప్పుడు దావీదును కూడా ఏమంటున్నాడు? నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అంటున్నాడు. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను, నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. ఇప్పుడు చూడండి, దావీదు చనిపోయి ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాలైంది. దావీదు వంశంలో వచ్చిన వాళ్ళు ఎవరో యూదులు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంటే అక్కడ ఎక్కువగా ఎవరు ఉంటారండి? యూదులు ఉంటారు. దావీదు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైనా ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపేదను. ఆ సంతతి జోలిపోతే అప్పటికిప్పటికి ఒప్పుకోడండి. మహా ఉంటే ఒక 90 లక్షల మంది. మన ఆంధ్రాకి 4 కోట్ల మంది ఉన్నారు కదా. మన ఇజ్రాయెల్ దేశాలు 4 అయితే కానీ మన ఆంధ్ర అంతా. కానీ ఆ చిన్న దేశం అంటే ప్రపంచానికి భయం. ఎందుకని? 90 లక్షల మంది ఉండేది. ఈవెన్ మన ఇండియా కూడా భయపడింది ఆ దేశం అంటే. అందరూ అక్కడ ఇక్కడ పోయి జ్ఞానం సంపాదించుకుంటే వారు దేవుని దగ్గరికి జ్ఞానం సంపాదించుకుంటారంట. దేవుని స్తోత్రం కలుగునగాక. వారికి దేవుడి తోడై ఉండి వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు. ఇక్కడ దావీదును కూడా దేవుడు ఏమంటున్నాడంటే నా జ్యేష్ఠ కుమారునిగా నేను అతన్ని చేయుదును అన్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎందుకని దావీదును దేవుడు జ్యేష్ఠ కుమారునిగా చేశాడు? వాస్తవానికి దావీదు ఎవరండి? యెషయాకి పుట్టినటువంటి వారిలో పెద్దవాడు ఎవరు చెప్పండి? ఏలియాబు. ఏలియాబు జ్యేష్ఠుడు. కానీ దావీదు చిన్నోడు కదా. దావీదు చిన్నోడైతే చిన్నోడిని దేవుడు జ్యేష్ఠుడిగా ఎందుకు ఎంచుకున్నాడు? యాకోబు చిన్నోడు, జ్యేష్ఠునిగా ఎంచుకున్నాడు. దావీదు చిన్నోడు, జ్యేష్ఠునిగా ఎంచుకున్నాడు. ఎందుకని చెప్పాలి. దావీదులు ఏం చూశాడు దేవుడు? దావీదులు ఏం చూశాడు? ఒక సందర్భంలో అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఏమండి, మనము కోరుకునే విధముగా దేవుడు కూడా కొంతమందిని కోరుకుంటాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు కోరుకోవడం అంటే ఏంటి అర్థం? ఇష్టపడటం. నన్ను కోరుకుంటావా? నన్ను ఇష్టపడతావా? నేనంటే నీకు ఇష్టమేనా? చూడండి, మనుషులు అడుగుతారు, నేనంటే నీకు ఇష్టమేనా అంటే. ఇక్కడ మనిషి ఎట్లా ఇష్టపడి కోరుకుంటాడో దేవుడు కూడా కొంతమంది ఏం చేసుకుంటాడు? కోరుకుంటాడు. ఒక దినాన దేవుడు యెషయా కుమారులలో రాజుగా చేయాలని నిశ్చయించుకొని ఒకరి తర్వాత ఒకరిని పిలిచినప్పుడు 7గురిని దేవుడు కాదన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడు ఒకడు, గొర్రెలు కాసుకుంటా, వాడు పెద్ద లెక్కైనోడేం కాదులే అది ఇది అన్నప్పుడు వాడిని కూడా పిలవండి అన్నప్పుడు దావీదుని పిలవగానే దేవుడు అంత దూరంలో ఉన్నప్పుడే అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు గ్రంథం వాక్యం చదవండి. సమూయేలు గ్రంథంలో ఉంటుందండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగునగాక. 12వ వాక్యం. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు,
అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని దృష్టిలో జ్యేష్ఠులు ఎవరో తెలుసా? దేవుడు కోరుకునేవారే. అందరిని కోరుకుంటారా? అందరిని ఇష్టపడతారా? దేవుడు కోరుకోవాలి. ఒకసారి గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, నువ్వు కోరుకునే విధముగా నేను ఉండాలయ్యా అని. మనుషులు కోరుకునే విధంగా తయారవుతున్నారు. నీ హెయిర్ స్టైలు, నీ వస్త్రాలు మనుషులు కోరుకోవాలంట. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనుషులు కోరుకునే విధంగా ఎందుకు నీకు డ్రెస్సులు? మనుషులు కోరుకునే విధముగా ఎందుకు నీకు వేషం? నిన్ను దేవుడు కోరుకోవాలి. ఇక్కడ దావీదుని ఇంట్లో ఎవరు ఇష్టపడలేదు, కానీ దేవుడు కోరుకున్నాడు, ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే కోరుకుంటే అతన్ని ఎవరేమైనా చేయగలరా? ఎవరేం చేయలేరు. ఈ రోజున మనుషులు కాదు మనల్ని కోరుకోవాల్సింది, దేవుడు కోరుకోవాలి. దేవుడు కోరుకోవాలి. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు మా ఇంట్లో ఇద్దరిని కోరుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మా పెద్దన్నయ్యని, తర్వాత నన్ను ఈ పని చేయటానికి. వాస్తవానికి మేమిద్దరం అర్హులం కాదు. అర్హులు కాకపోయినా దేవుడు మమ్మల్ని కోరుకున్నాడు. ఇది గొప్ప భాగ్యం ఎంచుకుంటున్నాం మేము. ఒకరోజు మా చిన్న నాకు కనపడ్డా అన్నాడు, ఆ దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు కానీ నన్ను కోరుకోలేదు. ఎందుకని? ఈరోజు నేనేమన్నానంటే, ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు తిరుగుతున్నామంటే ఎందుకు, ఒకసారి స్థిరంగా ఉండొచ్చు కదా అని అంటే ఆ మాట అన్నాడు అనమాట. ఆ దేవుడు నేను కోరుకున్నాడు, మమ్మల్ని కోరుకోలేదు. నిజమే కదా? దేవుడు కోరిక గొప్పదే. అలా చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని కోరుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. నిజంగా దేవుడు కోరుకుంటే వస్తారా? దేవుడు కోరుకుంటే ఎదుగో ఇద్దరు ఎత్తుతున్నారు పాపం. దేవుడు కోరుకునే విధంగా ఉండాలి మీరు. ఆమేన్. దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడో చెప్తాను కొన్ని విషయాలు మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుణ్ణి ఎంతగా ఇష్టపడతాడంటే, మనం సహజంగా దినానికి 3 సార్లు ప్రార్థన చేసేది ఎవరనంటే తడుముకోకుండా ఎవరి పేరు చెప్తాం? దానియేలు పేరు. కానీ దినానికి 7 సార్లు దేవుని స్తుతించేది ఎవరో తెలుసా? దానియేలు 3 సార్లేనంట. దావీదు 7 సార్లు. 7 సార్లు దేవుని స్తుతిస్తాడంట. చూడండి, దేవుని స్తుతించుటలో ఎంత ఫాస్ట్గా ఉన్నాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, స్తుతించే వారిని దేవుడు కోరుకుంటాడు. దావీదు ఎవరండి? యోధా వంశంలో నుండి వచ్చిన వాడు. యోధా అంటే అర్థం ఏంటి తెలుసా? స్తుతి వంశంలో నుండి వచ్చాడు, స్తుతించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మీ నోట స్తుతి రావాలి. ఒకసారి స్తుతి స్తోత్రాలు చెప్పండి. ఈ మధ్య స్తుతి స్తోత్రాలు రావట్లా. అర్థమైందా? రాజకీయ నాయకుల పేర్లు వస్తున్నాయి. ఎవరి పేర్లు? రాజకీయ నాయకుల పేర్లు. చంద్రబాబు జగన్, చంద్రబాబు జగన్, చంద్రబాబు జగన్, జగన్ చంద్రబాబు. ఇదే పిచ్చి. ఆ పిచ్చి పిల్లలకు కూడా పట్టిస్తున్నారు చూడండి, చిన్నపిల్లలకి. నేను స్తోత్రం. చూడండి ఏ పిచ్చి పడుతుందో. మన నోట యేసయ్య మాట తప్ప ఏరే మాట రాకూడదు. ఇంకోసారి చెప్పండి, స్తుతి స్తోత్రం చెప్పండి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు కోరుకునే విధముగా ఉన్నాడు. మన జీవితాన్ని దేవుడు కోరుకునే విధంగా ఉండాలి. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకోని నీ ప్రజలతో లెక్కించావు. చూడండి, కోట్లాది జనులలో దేవుడు గుర్తించాడు. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని మార్చాడు. అర్థమైందా? ఇప్పుడు మీ కులాల్లో, మతాల్లో, మీ ప్రాంతాల్లో ఎంతోమంది ఉన్నా దేవుడు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడు? అది భాగ్యం. దాన్ని కాపాడుకోవాలి మీరు. దాని స్తోత్రం కలుగును గాక. దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 22లో రాయబడింది. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టంగా ఉన్నాడంటండి. రెండవది, దేవునికి ఎట్టున్నాడు? దేవునికి ఎట్టున్నాడు? మనుషులకి ఇష్టంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తారు చూడండి. మనుషులకి ఇష్టంగా ఉండాలని. మనుషులకి ఇష్టంగా ఉండకూడదు. మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. హల్లెలూయా. మనుషులకి ఇష్టంగా ఉండటం కాదు, దేవునికి ఇష్టంగా ఉండాలి.
చూడండి, కొంతమంది వాళ్ళ స్టైల్ అయ్యి ఎట్ట పెట్టాడు. ఏంటంటే మేము ఎట్టుండాలి, అందరికి ఇష్టంగా ఉండాలి, అందరికి ఇష్టంగా ఉండే పాడైపోతావు, చెడిపోతావు. ఎవరికి ఇష్టంగా ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం చేయి, నీ బ్రతుకు బాగుపడిద్ది. 4 రోజులు బ్రతికినా 10 మందికి వెలుగుగా ఉంటావు, సువాసనగా ఉంటావు. దేవునికి ఇష్టంగా లేకపోతే నీ బ్రతుకు చీ అంటారు, అందరు చేత ఊపించుకుంటారు. దాని స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టంగా బ్రతకండి, దేవునికి ఇష్టంగా జీవించండి, దేవునికి ఇష్టంగా మారండి. అర్థమైందా? దావీదు దేవునికి ఏమయ్యాడు? ఇష్టుడయ్యాడు. అందుకని దేవుడు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసం గలవారు దేవునికి ఇష్టలు. ఎవరు దేవునికి ఇష్టలు? భక్తి కలిగిన వారు ఇష్టలు. ఈ ఇష్టమైన వాళ్ళకి ఏం కలిగిద్ది? ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునుగాక. మనుషులకి ఇష్టంగా ఉండాలని ఏడొక బొట్టు పెట్టిద్ది, ఏడొక బొట్టు పెట్టిద్ది, ఏడొక బొట్టు పెట్టిద్ది, ఏడొక బొట్టు పెట్టిద్ది, ఏడొకటి జిమ్కి కుట్టిస్తుంది, ఏడొకటి అబ్బో ఏడా అన్ని కుట్టుళ్ళే. ఏంటంటే నేను పోతున్నప్పుడు ఈ మధ్య ఒక బ్రాంచీలో ఒక పిల్లని, నేను ఒక సన్న పెద్ద కూతుర్ని ఈ ముక్కుపోగిట్ట అదేందో ఆ తెలంగాణ స్టైల్లో గుట్టించింది ఇట్ట. అది తీమా నీకు అది అంతేం బాగలేదు అసలు, అది వాక్యానుసారం కాదు కదా అయిందని చెప్తే ఆ తల్లిదండ్రులు అంటారు, మా మాట వింటలేదు అన్నయ్య అన్నారు. నేను ఒకసారి ఏం చేశానంటే, అమ్మ అది పెట్టుకుంది, అది వాక్యానుసారం కాదు కదా, ఏం తెలియని పిల్లలు వాళ్ళు కొన్ని తప్పు చేస్తున్నప్పుడు గద్దించాలి కదా, అది మా మాట వింటలేదు అయ్యా, అది అయ్యా ఇది అన్నది. ఈ మధ్య వాక్యంతో నేనేం చేశాను, కొంచెం ఘాటుగా పొడిచిన తర్వాత ఏం జరిగిందనంటే, ఆ పిల్ల దిన స్తోత్రం కలుగునగాక 2 వారాలు చర్చికి రాలా. ఈ తల్లిదండ్రులు అన్నారంట, అన్న చెప్పిన మాటలు నీకేమో నచ్చలేదు అదంటే, అన్న చెప్పింది కరెక్టేనే, నేను అది దీత్తే అందరికీ నచ్చనే అంటుందంట. అది దీత్తే అంటే వాళ్ళకి ఎవరో ఉంటారు మనసులో, వాళ్ళకి నచ్చాలంటే ఏమో అర్థమైంది మీకు? వాళ్ళకి ఇష్టంగా ఉండాలి. ఈ దీత్తి వాళ్ళు నన్ను ఇష్టపడ్డే, పెళ్ళి అయిందా అంటే పెళ్ళి అయిన వాళ్ళదే వేరు అనుకోండి, ఏదో భర్తకి ఇష్టంగా ఉండాలని అది వేరు. ఈ అమ్మాయికి అసలు పెళ్ళి లేదు, పాడలేదు, ఆ మాట అంటుందంట. దాని స్తోత్రం కలుగునుగాక. అన్న చెప్పింది నిజమేనే, బైబిల్లో ఉంది, అది తప్పేనే, కానీ ఇప్పుడు నేను తీలేనే ఇది తీర్తి వాళ్ళకి నేను నచ్చనే అంటుందంట. ఎవరికి ఇష్టంగా ఉండాలని చెప్పండి? మనుషులకే దేవుడికే? జాగ్రత్త బిడ్డ, మనుషులకు ఇష్టంగా ఉండకూడదు. దావీదు దేవుడికి ఏమయ్యాడు? ఇష్టానుసారుడైన మనుషుడు అతడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. రెండవది, దేవుని ఉద్దేశాలు ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడంట. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఉద్దేశాలు నెరవేర్చడం అంటే ఏంటి? ఉద్దేశాలు నెరవేర్చడం అంటే ఏంటి? దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా మనసులో నేను ఒకటి అనుకున్నాను అనుకోండి, అది నేను మనసులో అనుకుంటున్నా, అది గ్రహించి నువ్వు ఆ పని చేయడమే ఉద్దేశం నెరవేర్చటం. మీకు అర్థమైందే? ఇప్పుడు నాకు ఒకటి అవసరం ఉంది, నేను చెప్పకూడదు, చెప్పకముందే నాకు అవసరమైనది మీరు ఎరిగి దాన్ని తీసుకురావాలి, దాన్ని నా ఉద్దేశం నెరవేర్చినట్టు. ఇప్పుడు దేవుడు మనసులో ఉన్నవన్నీ దావీదు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భర్తకి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, నాకు మజ్జిగ చారు కావాలి, పచ్చడి కావాలి, లేకపోతే అప్పడాలు కావాలని. ఇప్పుడు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం అంతా భార్య ఏం చేయాలి? నెరవేర్చాలి. అప్పడాలు చేయమని చప్పడాలు చేసింది అనుకోండి, చీపుర్లు చాట్లు ఇరిగిపోతాయి, అంతే కదా. ఇట్లా భర్త ఉద్దేశాన్ని భార్య నెరవేర్చినట్టు కొంతమంది తల్లిదండ్రుల ఉద్దేశాలు పిల్లలు నెరవేరుస్తుంటారు, కానీ దేవుడి ఉద్దేశాన్ని దావీదు నెరవేర్చాడంట. అందుకని దేవునికి ఇష్టమయ్యాడు దావీదు. నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఒకటి, దావీదులో దేవుని చేత కోరుకున్నవాడు. రెండోది, దేవునికి ఇష్టడయ్యాడు. మూడోది, దేవుని ఉద్దేశములను నెరవేరుస్తున్నాడంట. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, సేవకులారా, మీరు కూడా మీ ఉద్దేశాలు పక్కన పెట్టండి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చండి. దేవుని ఉద్దేశం ఏంటని అడగండి ప్రార్థనలో. దేవుని ఉద్దేశం ఏంటి? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నా పట్ల నీ చిత్తం ఏంటి?
నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన తన చిత్తమంతయు నీకు బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆయన ఉద్దేశములను మనం సఫలపరచడానికి ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. మొన్న నేను వేరే దేశాలు వెళ్తున్నప్పుడు అర్థమైందా, చిన్నపిల్లలిద్దరిని వదిలిపెట్టి భార్యని వదిలిపెట్టి ఏడుస్తున్నా ఎంత దుఃఖంతో వెళ్ళాను తెలుసా మీకు? మెడ్రాస్ వెళ్ళేదాకా నాకు ఏడుపు ఆగల తెలుసా మీకు? నా పక్కన ఉన్న నా స్నేహితుడు కూడా ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. జస్ట్ అట్లా వచ్చేటప్పుడు బాధపడ్డారు, పిల్లలు ఏడుతున్నారు అంటే చిన్న పిల్లలు. అతను కూడా ఏమన్నాడు, తప్పదో ఇక మనం మిలిటరీ వాళ్ళ లెక్క దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. దాని స్తోత్రాలు చెప్పండి. పసి పిల్లలను వదిలిపెట్టి కూడా నేను 5 దేశాలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే కేవలం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మీరు అనుకుంటున్నారు నేను ఏదో సరదా చేశానని. ఇక్కడికి వచ్చేంతవరకు ఒక్క 4 గంటలు నిద్రపోయిన రోజు లేదు మాకు. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళటం, వెంటనే స్నానం చేయటం, వాక్యం చెప్పటం, మళ్ళీ అక్కడ నుండి మరలా ఒక బస్సు పట్టుకోవటం, ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, విమానం ఎక్కడం, మళ్ళీ వేరే దేశం వెళ్ళిపోవటం, అక్కడ ఎమ్మటే రెడీ అవ్వటం, మళ్ళీ మీటింగ్లో కూర్చోవడం. ఇంకెక్కడ ఉంది నిద్ర? ఇతను చూసేది కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఏది ఎవరు మనకు అడ్డు రాకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకని ఇప్పుడు దావీదు కూడా దేవుని ఉద్దేశములను నెరవేర్చేవాడు. ఒకరోజు మందసం వస్తుంటే ఎగురుతున్నాడంట, డ్యాన్స్ చేస్తున్నాడంట. భార్య కిటికీలోని చూసి, ఏమయ్యా నువ్వు ఒక రాజు కదా, నువ్వు ఎంత డిగ్నిటీగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత పౌరుషంగా ఉండాలి, ఎంత హోందాగా ఉండాలి, నువ్వేంటి ఒక సాధారణమైన వ్యక్తులాగా జనం మధ్యలో తిరిగి ఎగురుతావను, డ్యాన్స్ చేస్తున్నావనంటే దావీదు అంటాడు, నా దేవుని సన్నిధిలో నేను పాడతా, నేను నా దేవుని సంతోషపెట్టేవాడినే కానీ ఇలాంటి పనులు చేస్తే భార్యమైన నీకు ఇలువ పోద్దని నీ కోసం బ్రతుకుతున్నవాడిని కాదు, దేవుని కోసం బ్రతుకుతున్న వాడిని అని అట్లా దాన్ని ఏమంటారంటే గొప్పగా చెప్పినప్పుడు భర్తను కించపరిచిన భార్య గర్భాన్ని జీవితాంతం పిల్లలు లేకుండా మూసేశాడంట దేవుడు. ఈ భూమి మీద మనం ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలి? దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇదే గుంటూరులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు కాదు, ఒక 16 సంవత్సరాల కిందట ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరూ వచ్చి కూర్చుంటారు. ఎప్పుడు చూసినా పిల్లల గురించే చెప్పిద్ది ఆ సహోదరి. అమ్మా కూర్చోవచ్చుగా కాసేపు, నేను ఎప్పుడు వచ్చి ఇదే మాట చెప్తావు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి, దేవుని మయంపరచండి అంటే నేను పోయినప్పుడు అలా పిల్లలకి స్నానం చేయటం, అది చేయటం. ఒకరోజు నేను కొంచెం కోపడ్డా. అమ్మా ఎప్పుడు వచ్చినా సరే ఈ పిల్లల వంకే చెప్తావు కానీ కొంచెంసేపన్న ప్రార్థనలో కూర్చోవేంటి అది అనంటే, ఏందన్నా పిల్లలు వదిలిపెట్టి రమ్మంటవా, పిల్లలు అయితే అన్నది. కొన్నిసార్లు నిజం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అప్పుడే తిని పెట్టారు. ఒకరోజు ఆమెకి మరలా గర్భం వచ్చింది, కానీ టైం వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వేసారు. ఈలోపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే గుర్రపు వాతం అని ఒకటి వచ్చింది. గుర్రవాతం ఇది అంటారు చూడండి, అది వచ్చేసింది. ఆ ఫోన్ చేశారు, అన్న చాలా సీరియస్గా ఉంది అన్న అని. నేను బయలుదేరి వస్తున్నా. కరెక్ట్గా నేను హెల్మెట్ పెట్టుకొని అప్పుడప్పుడు బండి దొల్లేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఏదన్నా దేవుడు బయలుపరుస్తాడేమోనని కరెక్ట్గా జొన్నలగడ్డి దగ్గరికి రాగానే నాకు దర్శనం వచ్చింది. ఏంటో తెలుసా, ఒక రోడ్డు మీద ఆమె ఉరుగుతూ ఉంది, పరిగెత్తుతుంది. గమ్యానికి వెళ్ళాలనుకుంటుందా కానీ గమ్యానికి వెళ్ళలేదు. ఆ రోడ్డు మధ్యలో ఒక గుంట వచ్చింది, గుంటలో పడిపోయిందంట. వెంటనే రోడ్డు వేసేసారంట. ఈ దర్శనం వచ్చింది. నేను అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చేసా. అన్న వస్తున్నారా అంటే, నేను వచ్చిన లాభం లేదమ్మా, ఆమె జీవిత యాత్ర మధ్యలోనే ముగించబడుతుందని దేవుడు బయలుపరిచాడు అని నేను ఇట్లా చెప్తున్నాను. ఈలోపు వెంటనే ఆమె రూమ్లోకి వెళ్ళగానే ప్రాణం పోయింది. దేవుడు బయలుపరిచాడు, అది చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడే దీన్ని పెట్టారా. ఇప్పుడు మీరు ఎక్కడ అదే పొన్నూరు ఉందిగా, కిరణ్ వాళ్ళ అమ్మాయి, ఆ కిరణగాడిని కన్నప్పుడు కిరణగాడి పొన్నూరు ఉండి వస్తారు చూసావా, పుట్టబ్బాయి ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మాయి. వాడిని అప్పుడు కడుపులో వాడిని కన్నదే సరిపోయింది. ఆ తర్వాత నాకు గుర్తొచ్చిందండి, లేస్తే పిల్లలు అన్నది దరిద్రపుదే. ఇప్పుడు ప్రాణమే పోయింది, ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? దేవుడి పనికి పిల్లలను ఒక పెట్టొచ్చా? పెట్టకూడదు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని పనికి ఏది అడ్డు పెట్టకూడదు మనం. అందుకనే పసిపిల్లలైనా నేను వదిలిపెట్టి ఎందుకు పోయానంటే, దేవుడి పని చేయకపోతే ఇంకంతే, నేను చెప్పకూడదు. దేవుడి పని చేయకపోతే నేను ఎవరి కొరకు ఆగుతానో, దేని కొరకు ఆగుతానో అది దేవుడు ఉంచడు. అందుకని ముందు ఎవరి పని చేయాలి? దేవుని పని, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చాలనేది నా భయం నాకు ఉంది. కాబట్టి మా ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు కూడా బతిలాడుకొని కాసేపు ఉండండి, ఏదో ఒక మీటింగ్కి వెళ్తానని చెప్పి, ఎందుకు మేము అంత ప్రాధేయపడాల్సి వస్తుందంటే దేవుని పని కోసం. దేవుని పని చేయాలి. ముందు మాకు మాత్రం ఉండాలని ఉండదా? ఉంటాం. కానీ దేవుడు గుర్తొస్తున్నాడు. అమ్మో, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఇళ్ళ దగ్గర కూర్చుంటే ఏ సమస్య వచ్చి పడిద్దో, దేవుడు ఎక్కడ కోపడుతున్నాడు, భయం. ఆ భయంతోనే రాత్రి అనక పగలనక నిద్రలున్నా లేకపోయినా, ఒక్కోసారి ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరో ఒకళ్ళు అడ్డుపెట్టి పరిగెత్తుంది. అందుకే ఎవరి ఉద్దేశం నెరవేర్చాలని? దేవుని ఉద్దేశం నెరవేర్చాలని. ఇప్పుడు దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాడంట. అందుకని అతన్ని దేవుడు ఏం చేశాడు? నా జ్యేష్ఠ కుమారునిగా. తర్వాత చివరి వాక్యం చదవండి నా ప్రియదేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో అంటున్నాడు, 3వది ఎఫ్రాయిం, 1 ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు, 2వది దావీదు జ్యేష్ఠ కుమారుడు, 3వది ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఇప్పుడు ఈ జ్యేష్ఠ కుమారుడు అంటే మొదటివాడని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఎఫ్రాయిముకి దేవుడు ఏ పేరు పెట్టాడు? జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇంతకీ ఎఫ్రాయిం ఎవరండి? యోసేపు ఇద్దరు కుమారుల పేరు మనష్షే, రెండోది ఎఫ్రాయిం. ఎఫ్రాయిం, మనష్షే. ఇప్పుడు మనష్షే అనేవాడు యోసేపుకు ముందు పుట్టినవాడు, ఎఫ్రాయిం అనేవాడు చిన్నవాడు. తండ్రి దగ్గరికి ఇద్దరిని తీసుకెళ్ళి నానా దీవించమని యాకోబు దగ్గరికి తీసుకెళ్తే, యాకోబు ఏం చేశాడంటే పెద్దోడి మీద చేయి పెట్టకుండా ఎవరి మీద పెట్టాడు? చిన్నోడి మీద పెట్టాడు. నానా నువ్వు దీవిస్తుంది చిన్నోడిని, పెద్దోడిని కాదంటే, లేదురా నేను తెలిసే కావాలనే పెట్టాను అంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ చిన్నోడైనటువంటి ఎఫ్రాయిము కూడా చిన్నోడే. చూడండి, దావీదు చిన్నోడే, జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు చిన్నోడే, జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిం కూడా ఎవరు? చూడండి, దేవుని దృష్టిలో చిన్నోళ్ళందరినీ దేవుడు ఎట్లా మార్చాడు? జ్యేష్ఠ కుమారులుగా మార్చాడు. చూడండి, లోక దృష్టికి పెద్ద కుమారులు జ్యేష్ఠ కుమారులు అయితే, దైవ దృష్టిలో చిన్న కుమారులు జ్యేష్ఠ కుమారులు అయ్యారంటే వారిలో దేవుడు కొన్ని నచ్చాయి. యాకోబులో ఏం నచ్చింది? దోషము లేనివాడు, శకునము లేనివాడు, వంకరితనము లేనివాడు, మంత్రము లేనివాడు. యాకోబులో దేవుడు ఏముందంట? దేవుని ఎడల ఆసక్తి ఉంది. యాకోబులో దైవ భయం ఉంది. అలాగే దావీదులో దేవుడు కోరుకునే విధంగా ఉన్నాడు, దేవునికి ఇష్టడయ్యాడు, దేవుని ఉద్దేశములో సఫలపరిచాడు. అదే విధముగా ఈ ఎఫ్రాయిం ఎవరంటే, ఎఫ్రాయిము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఫలాభివృద్ధి. హలో చెప్పండి గట్టిగా. హోషేయ గ్రంథం 13:15 రాయబడింది, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి చెందును. అంటే అభివృద్ధి చెందేవాడు. వేరే స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నీవు కూడా జ్యేష్ఠ కుమారునిగా మార్చబడాలంటే అభివృద్ధి చెందాలి. దేంట్లో అభివృద్ధి చెందాలి? ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. కొంతమంది ప్రార్థన చేయమంటారు, నేను చేసిందే చేస్తూ ఉంటారు. చూడండి, అభివృద్ధి లేదు. ప్రార్థనలో అభివృద్ధి రావాలి, విశ్వాసంలో అభివృద్ధి రావాలి. హల్లెలూయా. దేంట్లో అభివృద్ధి రావాలి? ప్రార్థనలో పెంచుకోవాలి, డెవలప్ అవ్వాలి. ఫలాభివృద్ధి, ఆత్మ ఫలాల్లో కూడా ఏం కావాలి? అభివృద్ధి కావాలి. ఎఫ్రాయిముని దేవుడు ఎందుకు జ్యేష్ఠ కుమారుని ఎంచుకున్నాడంటే అభివృద్ధి చెందేవాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం అభివృద్ధి చెందాలని దేవుడి కోరిక. దేంట్లో? ఆస్తుల్లో, అంతస్తుల్లో కాదు, ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి. 5 నిమిషాలు ప్రార్థన చేసే నీవు 10 నిమిషాల్లోకి వస్తే అది అభివృద్ధి. హల్లెలూయా. 10 నిమిషాలు ప్రార్థన చేసే నీవు 20 నిమిషాల్లోకి వస్తే అది అభివృద్ధి. ఇట్లా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు
ఈ అభివృద్ధి కలిగిన వాళ్ళని దేవుడు జ్యేష్ఠ కుమారులుగా ఎంచుకుంటాడు. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫ్రాయిములు బలం వంటి అంటే బలాజ్జులు అని జకర్యా గ్రంథం 17లో రాయబడింది. ఎఫ్రాయిం వారు బలాజ్జులు, ఎఫ్రాయిం వాళ్ళు ఫలాభివృద్ధి కలిగిన వాళ్ళు అని రాయబడింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ 3 విషయాలు మీకు చెప్పాను, మీరు చెప్పాలి ఒకసారి. ఇక నేను ముగిస్తాను. 1 ఇశ్రాయేలు జ్యేష్ఠుడు, 2వది దావీదు జ్యేష్ఠుడు, 3వది ఎఫ్రాయిము జ్యేష్ఠుడు, 4వది ఎవరు జ్యేష్ఠులంటే కొత్త నిబంధనలో ఒకే ఒక్క జ్యేష్ఠుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఒకే ఒక్క జ్యేష్ఠుడు. చెప్పాలి మీరు. ఒకే ఒక్క జ్యేష్ఠుడు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు వారు. రోమపత్రిక 8:29లో రాయబడింది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటికి వారిని ముందుగా ఎన్నుకున్నాడని ఇట్లా రాయబడిందండి. క్రొత్త నిబంధనలో జ్యేష్ఠుడు ఎవరంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు తండ్రి చిత్తం నెరవేర్చాడు. యేసు ప్రభువారు తండ్రిని గణపరిచాడు. యేసు ప్రభువారు తండ్రి పనులలో నిమగ్నమయ్యాడు. తండ్రి కొరకు ప్రాణం కూడా ఇచ్చాడు. యాకోబు కంటే, దావీదు కంటే, ఎఫ్రాయిం కంటే శ్రేష్టమైన జ్యేష్ఠుడు ఎవరో? యేసుక్రీస్తు వారు. అప్పుడే దీని బిడ్డలారా, ఈ జ్యేష్ఠ కుమారులకు దేవుడిచ్చే గొప్ప కృప ఏంటంటే, 1 రెట్టింపు స్వాస్థ్యము, 2వది రాజ్యము, 3వది అధికారము, 4వది ఏముంటుందో తెలుసా? తండ్రికి దక్కిన ప్రతి అర్హత పెద్ద కుమారునికి దక్కింది లేనప్పుడు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడే దేని బిడ్డలారా, రెట్టింపు స్వాస్థ్యం అనే దగ్గర ద్వితీయోపదేశకాండ 21:15, 16, 17 రాసుకోండి. అలాగే బాల ప్రారంభం అని ఉంటుంది కదా, అది కూడా అక్కడే ఆ రెఫరెన్సే. 2వది రాజ్యము దొరుకుతుందని 2వ దినవృత్తాంతములు 21:3లో రాయబడింది. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, మనము జ్యేష్ఠులుగా మార్చబడాలి, జ్యేష్ఠులుగా మార్చబడాలి. పరలోక రాజ్యములో రాయబడిన ఆ జ్యేష్ఠుల సంఘముగా మనం మార్చబడాలి. అంటే యాకోబులో లేని ఆ దోషము మనలో కూడా ఉండకూడదు. యాకోబులో ఏ వంకరితనము లేదో నీలో ఏ వంకరితనం ఉండకూడదు. యాకోబులో ఏ మంత్రము లేదు, నీలో ఏ మంత్రం ఉండకూడదు. యాకోబులో శకునము లేదు, నీలో శకునం ఉండకూడదు. యాకోబులో ఉన్నదేంటి? రాజు యొక్క జయధ్వని ఉన్నది. హల్లెలూయా. దావీదు దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు. హల్లెలూయా. దావీదులో ఏమున్నది? దేవుడు కోరుకునే గుణమున్నది, దేవుడు ఇష్టపడే స్వభావం ఉన్నది, దేవుని ఉద్దేశము నెరవేర్చే ఆ అనుభవం ఉన్నది. ఈరోజు దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? దేవుడు కోరుకునే విధముగా ఉంటున్నావా బిడ్డ? హల్లెలూయా. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు దేవుడు. ఎఫ్రాయిం అనగా ఫలాభివృద్ధి. ఫలాలు అభివృద్ధి అంటే మనము ఆత్మీయ ఫలాలలో అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, పరిశుద్ధతలో ప్రేమలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందేవారిగా ఉండాలి మనం. ఎఫ్రాయిం ఎవరు? బలాజ్యుడు. బలాజ్యుల వంటి వాడని రాయబడింది. ప్రార్థనలో బలం ఉండాలి, వాక్యంలో బలం ఉండాలి, విశ్వాసంలో బలం ఉండాలి, ఆత్మలో బలం ఉండాలి. ప్రార్థన చేయండి. అయ్యా, పరలోక రాజ్యమందు రాయబడిన ఆ జ్యేష్ఠుల సంఘముగా మేము మార్చబడదుముగాక. స్తోత్రం, 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 స్తోత్రం. ఆ జ్యేష్ఠత్వపు హక్కుదారులుగా మేము మారాలయ్యా. మాకు కలిగిన ఈ గొప్ప కృపని మేము స్థిరపరచుకుందుముగాక. ఏషావోలే చే జార విడవకుందుముగాక. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందుముగాక. అయ్యా, విలువైనవి గట్టిగా పట్టుకోవాలి. అయ్యా, ఏషావు కోల్పోయింది యాకోబుకు దక్కించుకున్నాడు. అయ్యా, సౌలు కోల్పోయింది దావీదు దక్కించుకున్నాడు. నాయన, ఈరోజు మేము కోల్పోయే స్థితిలో ఉండకూడదు నాయన. దక్కించుకునే కృప మాకు దయచేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిద్దామా?
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. కృపగల తండ్రి, చెప్పిన వాక్యం అందరి హృదయాల్లో నాటి ఫలింపొచ్చు. అందరి హృదయాల్లో నాటి ఫలింపొచ్చు. అందరిని